ఆశీర్వాద్ వంటలు. ఇవాళ నేను మీ ముందర ఎంతో సింపుల్, ఈజీ అండ్ టేస్టీ స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేదో కాదండి, ఆలూ చీజ్ టోస్ట్. వింటేనే ఎంతో బాగుంది కదండి. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అండ్ ఎంతో ఈజీగా అందరూ ఇష్టపడతారండి. సో ఇది మనం బ్రేక్ఫాస్ట్ గాను, లేకపోతే ఒక స్నాక్ ఐటమ్ లాగా, ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ లాగాను, ఎనీ టైం తినే స్నాక్ అండి ఆలూ చీజ్ టోస్ట్. సో దీనికి కావాల్సిన పదార్థాలు, చేసే విధానము అన్నీ చూసేద్దామా మరి? కమ్ ఆన్, లెట్స్ సీ. సో ఫస్ట్ దీనికి కావాల్సింది ఆలూ అండి. నేను ఆలూని బాయిల్ చేసి గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. దాని తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, గ్రీన్ పీస్, పుదీనా, ఇంకా గ్రేటెడ్ చీజ్ అండి. నేను ప్రాసెస్డ్ అమూల్ చీజ్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఏ చీజ్ అయినా తీసుకోవచ్చు. ఆర్ చీజ్ ఇష్టపడని వాళ్ళని చీజ్ని ఒమిట్ కూడా చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ. నెక్స్ట్ తర్వాత నేను కొంచెం గార్నిషింగ్ కోసమని ఆనియన్స్ అండ్ టొమాటోస్ తీసుకున్నాను. నేను బ్లాక్ పెప్పర్ తీసుకున్నాను. తర్వాత సాల్ట్, టర్మరిక్, మన సాల్ట్, పసుపు. తర్వాత నేను కిచెన్ కింగ్ అండి, అది గరం మసాలా అయినా తీసుకోవచ్చు. నేను ఎవరెస్ట్ కిచెన్ కింగ్ వాడాను. తర్వాత ధనియా పౌడర్, కాశ్మీరీ లాల్ మిర్చ్, ఇంకా కొంచెం డ్రై మ్యాంగో ఆమ్చూర్ పౌడర్ వాడాను. ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ అండి. అది మీరు వాడినా వాడచ్చు, అదర్వైజ్ యూ కెన్ ఒమిట్ ఆల్సో. ఇంకా నేను ఒక 6 బ్రెడ్ స్లైసెస్ విత్ నేను సైడ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్, తర్వాత నేను అమూల్ బటర్ తీసుకున్నాను అండ్ నేను చీజ్ బ్రెడ్ ఒకటి తీసుకున్నాను. ఇట్స్ కంప్లీట్ ఆప్షనల్ అండి. మీరు ఒకవేళ చీజ్ బ్రెడ్ అలా వద్దు అనుకుంటే మీ ఇష్టం. నేను చీజ్ ఆలూ టోస్ట్ అన్నాను. నేను కొంచెం చీజ్ ఎక్కువ వాడుతున్నానండి. సో మీకు నచ్చినట్టు మీ ఫ్లేవర్స్కి తగ్గట్టు కొన్ని మీరు మార్చుకుంటూ ఉండొచ్చండి. సో చూసారు కదండి సామాగ్రి. సో ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోతాము. సో కమ్ ఆన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఒక కడాయి తీసేసుకుందామండి. తీసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆయిల్ వేస్తానండి. కొంచెం చాలండి. అండ్ నేను కొంచెం బటర్ వేస్తున్నాను. ఒక స్పూన్ బటర్ అండి, కొంచెం బాగుంటుందని. బటర్ బర్న్ అవ్వకుండా నేను కొంచెం ఆయిల్ వేసానండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కనియండి. బటర్ కూడా కొంచెం మెల్ట్ అయిపోవాలి. నేను సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసేసుకుంటున్నానండి. కొంచెం ఫ్రై అన్నమాట. ఎక్కువ ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి, కొంచెం సరిపోతుంది. కొంచెం సాఫ్ట్గా ట్రాన్స్పరెంట్గా అయితే బాగుంటుందండి. కొంచెం ఇంట్లోనే నేను ఇప్పుడు కొంచెం గ్రీన్ పీస్ వేసేసుకుంటున్నానండి. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం పుదీనా కూడా ఇప్పుడు నేను వేసుకుంటున్నాను.
డ్రై మసాలా. ఇవన్నీ కలిపి ఒకసారి ఫ్రై చేసేస్తున్నానండి. అన్నీ బాగా మంచిగా కలుపుకొని చూడండి, నేను ఇందులో ఉల్లిపాయ ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ వేసుకున్నాను. మళ్ళీ అందులోనే నేను సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ వేసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అన్నీ వేసేసుకున్నాను. గ్రీన్ పీస్ వేసుకున్నాను. ఇంకా బాగా పుదీనా వేసుకున్నానండి. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకొని నేను మంచిగా ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయలు క్రంచీగానే ఉంచుకుందామండి. మరీ సాఫ్ట్గా మరీ ముషిగా అక్కర్లేదు. సో ఓకే, ఇప్పుడు మనము ఆలు కూడా వేసేసుకుందామండి. నేను ఆలు కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని దీన్ని నేను మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఒకసారి బాగా మిక్స్ అయిపోయింది. మరి ఎక్కువసేపు ఏమీ స్టవ్ మీద ఉంచక్కర్లేదండి. సో ఇప్పుడు ఒక 2 minutes అంతే అండి. ఒకసారి ఎస్, చూడండి చక్కగా వచ్చేసింది, మొత్తం కూరలాగా అయిపోయిందండి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదొక సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను. ఏమండి, ఒకసారి టేస్ట్ మాత్రం చెయ్యండి, అన్నీ సరిపోయాయా లేవా. సో నేను ఒకసారి టేస్ట్ చేసేస్తాను. ఎస్, నాదైతే అన్నీ బాగున్నాయండి. సో మీరు చూసుకోండి, ఏమన్నా చిన్న చిన్న మార్పులు కావాలంటే చేసుకోవచ్చండి. ఓకేనా అండి. ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాను. ఫస్ట్ నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసేసుకున్నాను. నేను దీనికి మన చీజ్ స్ప్రెడ్ వేసేసుకుంటున్నానండి కొంచెం దీంట్లో. ఒకసారి మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు స్టఫింగ్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆప్షనల్కి తగ్గట్టుగా మీకు ఎట్లా కావాలో, మీరు ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. అలా వద్దు అనుకుంటే మీరు కొంచెం చీజ్ రాసేస్తానండి. ఓకే, ఇది ఇలా క్లోజ్.
బటర్ రాసేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక తవా పెట్టేసుకొని ఇది 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ అయ్యేటట్టు మనం టోస్ట్ చేసుకుందామండి. మీకు కావాలంటే టోస్టర్లో చేసుకోవచ్చు, లేదంటే గ్రిల్లర్లో కూడా చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనం ఒకసారి తవా పెట్టేసుకుందామా అండి? ఓకే అండి, ఇప్పుడు తవా వేడెక్కిపోయింది. ఇప్పుడు నేను ఇది ఇలా చూసుకోండి, మరీ బ్లాక్ అవ్వకుండా ఎక్కువ మాడకూడండి, లైట్గా ఇలా చూసారండి, మంచి గోల్డెన్ బ్రౌన్. ఓకే, ఇలా మనం అన్ని స్లైసెస్ని చేసేసుకోవాలండి. మళ్ళీ కొంచెం బటర్ అప్లై చేయాలి. ఇలా కొంచెం ప్లేస్ చేసుకుంటూ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని ప్లేటింగ్ చేద్దాం. నేను ఇది ఇలా ట్రయాంగులర్ షేప్లో కట్ చేసుకున్నాను. అండ్ ఇది నేను ఇలా ప్లేట్ చేసుకున్నాను విత్ టొమాటో కెచప్. అండ్ నేను గార్నిష్కి సలాడ్ యూస్ చేశాను, మన టొమాటోస్ అండ్ ఆనియన్స్ అండ్ మ్యాంగో జ్యూస్. సో గైస్, మన ఆలూ చీజ్ టోస్ట్ రెడీ అండి. సో ఇట్ ఈస్ రెడీ టు సర్వ్ అలాంగ్ విత్ మ్యాంగో జ్యూస్. సో నేను మీ అందరికీ ఈ రెసిపీ చాలా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ మీరు డెఫినెట్గా ఇది ట్రై చేసి నాకు డూ లెట్ మీ నో ఎలా వచ్చిందో అన్నది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ like, share and subscribe to my channel. So this is me signing off. So నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో